నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ శోభ. నరసన్నపేట కళింగ వైశ్య సేవా సంఘం పిలుపు మేరకు స్పందించిన అమెరికా కళింగ వైశ్య సేవా సంఘం. మూగ అమ్మాయి అయిన భోగి హర్షిత పెళ్లి నిమిత్తం 3 నెలల క్రితం కళింగ వైశ్య సేవా సంఘం ద్వారా 40,000 రూపాయలను వాట్సాప్ ద్వారా కలెక్ట్ చేసి ఆమె తల్లిదండ్రులకు అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న అమెరికా కళింగ వైశ్య సేవా సంఘం సభ్యులైన పైడిశెట్టి శ్రీనివాసరావు, నరసన్నపేట కళింగ వైశ్య సేవా సంఘ సభ్యులైన ముచ్చేటి సుధాకర్ ని సంప్రదించి అమ్మాయి వివరాలను సేకరించారు. అమెరికా కళింగ వైశ్య సంఘం ద్వారా ఆ మూగ అమ్మాయి భోగి హర్షితకు 53,000 రూపాయల అమౌంట్ ని పోస్టాఫీసులో డిపాజిట్ చేశారు. ఆ పోస్టాఫీస్ డిపాజిట్ పాస్ పుస్తకం నరసన్నపేట శ్రీకాకుళం పెద్దల సమక్షంలో అమ్మాయికి కళింగ వైశ్య సేవా సంఘం వారు అందించారు. భోగి హర్షిత కుటుంబ సభ్యులు సేవా సంఘానికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో తంగుడు జోగారావు, కోరాడ హరిగోపాల్, ఊణ వెంకటేశ్వర్లు, ఊణ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ను కలిసిన ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడిగుతుటి ఈశ్వర్రావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పలు సమస్యలను ఎన్ఈఆర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అన్నారు. అలాగే వివిధ అంశాలపై కలెక్టర్తో చర్చించారు. విశాఖపట్నంలోని డివిజనల్ రైల్వే మేనేజర్ వారి కార్యాలయంలో సమావేశం నిర్వహించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు. విశాఖపట్నంలోని డివిజనల్ రైల్వే మేనేజర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు భరత్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో వాల్తేరు రైల్వే డివిజన్ కు సంబంధించిన సమస్యలపై చర్చించారు. అలాగే విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు వారి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని గరుడుబిల్లి, గజపతి నగరం మధ్యలో అండర్ పాస్ నిర్మించాలని, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో గల పార్వతీపురం కొమరాడ మధ్యలో ఫ్లైఓవర్ నిర్మాణం కొరకు, అలాగే విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గల 7 అసెంబ్లీ శాసనసభ సభ్యులతో మాట్లాడి వారి నియోజకవర్గం పరిధిలో గల రైల్వే సమస్యలను స్వయంగా తెలుసుకుని త్వరగా పరిష్కార దిశగా తీసుకువెళ్లాలని రామ్మోహన్ నాయుడు సమక్షంలో డీఆర్ఎం దృష్టికి తీసుకువెళ్లారు. శస్త్రచికిత్స చేసి ఆవును కాపాడిన పశు వైద్యాధికారి కిరణ్ కుమార్. కోటబొమ్మాళి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన వాడాన మల్లేశ్వరరావుకు సంబంధించిన ఆవు మంగళవారం ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతూ ఉండడంతో పాటు పేగులు గర్భాశయ ముఖద్వారం నుండి బయటికి రావడం చూసి భయపడి రైతు వెంటనే అదే గ్రామంలో ఉన్న గ్రామీణ పశువైద్య సిబ్బందిని సంప్రదించగా డాక్టర్ లఖినేని కిరణ్ కుమార్ ఆవును పరీక్షించి పేగులు తల్లికి సంబంధించినవి కాదని దూడకు సంబంధించినవని నిర్ధారించి దూడ జన్యుపరమైన లోపంతో వింతగా లోపల తయారై ఉందని, పొట్టభాగం తయారు కాలేదు కాబట్టి దూడ యొక్క అంతరవయవాలు అలా బయటకు వచ్చేశాయని పాడి రైతుకు తెలియజేశారు. ఇదే కాకుండా దూడ వెన్నుముక, ముందరి కాళ్లు వంకరగా ఉన్నాయి కనుక సాధారణ ప్రసవం జరిగేటట్టు లేదని, శస్త్రచికిత్స చేస్తేనే ఆవు బతుకుతుందని సలహా ఇచ్చారు. రైతు వెంటనే శస్త్రచికిత్స చేయించడానికి అంగీకరించడంతో డాక్టర్ లఖినేని కిరణ్ కుమార్ ఆవుకు శస్త్రచికిత్స చేశారు. లోపల వింత ఆకారంలో ఉన్న దూడను బయటకు తీయగా జీవం లేకుండా ఉంది. శస్త్రచికిత్స అనంతరం ఆవు ఆరోగ్యకరంగా ఉండి నిల్చొని ఆహారం తీసుకోగలిగింది. దీంతో రైతు ఆనందం వ్యక్తం చేసి డాక్టర్ లఖినేని కిరణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జూనియర్ సివిల్ జడ్జ్ ప్రసన్నలత కోరారు. ద్విచక్ర వాహనదారులు వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకుంటే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించడం జరుగుతుందని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షురాలు బిఎంఆర్ ప్రసన్నలత అన్నారు. ఆమె మంగళవారం స్థానిక కోర్టు ఆవరణలో ద్విచక్ర వాహనదారులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ రహదారిలో ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవటం వల్ల తలకు తీవ్ర గాయాలయ్యి ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకు ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మోటారు వెహికల్ చట్టం ద్వారా ఇప్పుడు లైసెన్సు, ఇన్సూరెన్సు, కాలుష్య నివారణ సర్టిఫికేటు, అదేవిధంగా హెల్మెట్ లేకపోతే అధిక మొత్తంలో అంటే 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయల వరకు కూడా జరిమానాలు విధించబడతాయని,
శరీరంలో ఏ భాగంకైనా దెబ్బ తగిలితే కొంతవరకు వైద్యం ద్వారా సరిచేయవచ్చని, తలకి దెబ్బ తగిలితే వ్యక్తి తీవ్రంగా నష్టపోతారని, కోమాలోకి వెళ్లవచ్చని లేదా అక్కడికక్కడే మరణించవచ్చని, కనుక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మాత్రమే ద్విచక్ర వాహనాలు నడపాలని తెలిపారు. కార్యక్రమంలో మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షులు లకినేని శ్రీనివాసులు, సీనియర్ న్యాయవాది దుంపల నరసింహమూర్తి, బి నారాయణరావు, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనాలు నెలకు 26,000 రూపాయల చొప్పున నిర్ణయించి అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో బుధవారం రణస్థలంలోని రామతీర్థాలు జంక్షన్ నుండి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్యామ్ క్రగ్ సిస్టమ్స్ అండ్ డ్రింక్స్ యాజమాన్యం 30 సంవత్సరాల సర్వీసు పూర్తయిందని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. శామ్ డిస్టన్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, యునైటెడ్ బ్రేవరీస్ కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. వీఆర్ఏలకు టైం స్కేల్ అమలు చేయాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులు కాలరాయొద్దు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి, కార్మిక హక్కులు కాలు రాసే లేబర్ కోడ్ రద్దు చేయాలి, రాష్ట్రపతి ఇచ్చిన హామీలు అమలు చేయాలి, అఖిల భారత కోర్కెల దినం జయప్రదం చేయండి, అఖిల భారత కోర్కెల దినం జయప్రదం చేయండి, కనీస వేతనం 25,000 నిర్ణయించమని చేయాలి, ఈపీఎఫ్ కనీస పెన్షన్ 9,000 రూపాయలుగా నిర్ణయించమని చేయాలి, విశాఖపట్నం జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ని వెంటనే నియమించాలి. జిల్లాలో జరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యాపారానికి అడ్డుకట్ట వేసి యువతను కాపాడాలని అఖిల భారత యువజన సమాఖ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం నర్సనపేట పట్టణ కేంద్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడి యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావులు మాట్లాడుతూ యువత, విద్యార్థులను మత్తు పదార్థాల బారి నుంచి రక్షించాలని, జిల్లాలో ఎక్కడ చూసినా గంజాయి వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు, పోలీస్ వ్యవస్థ ప్రత్యేకమైన చొరవ తీసుకోవడంలో విఫలమయ్యారని, ఎంతో విలువైన జీవితాన్ని యువత నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు పాఠశాలలు, కళాశాలల వద్ద కూడా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు కలిపిన తినుబండారాలతో కలిపి విక్రయాలు సాగుతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుందని, వీటి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు కోరారు. గంజాయి వినియోగంతో తలెత్తే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే నియోజకవర్గ కేంద్రాల్లో ఖైనీ, గుట్కా వ్యాపారాలు ఇంకా సాగుతున్నాయని, వాటిని కూడా నిలువరించాలని కోరారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ రోజు అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10, 11 తేదీల్లో విద్యార్థుల అవగాహన కోసము, ప్రజల్లో చైతన్యం తేవడం కోసం మత్తు పదార్థాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో అలాగే ర్యాలీలు కూడా చేయబడుతుంది. అందులో భాగంగా ఈరోజు నర్సనపేట ప్రాంతంలో కాంప్లెక్స్ ఆవరణంలో ఈ మత్తు పదార్థాల బారి నుంచి విద్యార్థులను, యువతని రక్షించాలని చెప్పేసి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ మాఫియా అనేది రాష్ట్రంలో ఎంత ఉందో మన ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా 3 జిల్లాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో గంజాయి రోజు రోజుకి దొరుకుతున్న గంజాయి మాఫియాని అరికట్టలేని ప్రభుత్వాలు, గత ప్రభుత్వం గానీ ఇప్పుడు ఎన్నికైన పాలక ప్రభుత్వం గానీ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి మొన్న హోంమంత్రి గారు అనిత గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా వాటిపైన చర్యలు తీసుకోవడంలో ఎక్కడ కూడా జరగట్లేదు. మొన్నే వాళ్ళ ఇలాకల అనకాపల్లిలో 9వ తరగతి అమ్మాయిని రేప్ చేసి మానబంధం చేయడం జరిగింది. మత్తు పదార్థాల బారిలో పడే యువత 9 మంది యువత వెళ్లి అమ్మాయిని రేప్ చేసి బారి నుంచి పడడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళకి పోలీసులు ట్రేస్ అవుట్స్ కూడా చేయడం జరగలేదు. తక్షణమే ఆ పాపకి న్యాయం జరిగినట్టుగా ఆ కేసు విచారణ అనేది వేగవంతం చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ని హెచ్చరిస్తున్నాం. అలాగే ఈ జిల్లాలో కూడా విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు, మద్యం, గంజాయి, గుట్కా, పాన్ పరాక్ ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా జిల్లాలో విచ్చలవిడిగా దొరుకుతుంది. కాబట్టి దాన్ని కూడా పోలీసులు తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని కోరుతున్నాం. నా పేరు కొన్న శ్రీనివాసరావు, ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి.
ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు నర్సనపేట కేంద్రంలో మాదక ద్రవ్యాలు అలాగే డ్రగ్స్ను నివారించాలని ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజు నర్సనపేట నియోజకవర్గంలో విద్యార్థులు యువత ఒక పక్క గంజాయి ఒక పక్క డ్రగ్స్కు బానిసై వారి యొక్క జీవితాలను పోగొట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని వెంటనే అధికార యంత్రాంగం కానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చొరవ తీసుకుని వాటిపై ఏదైతే జరుగుతుందో ఈ డ్రగ్స్ మత్తు పదార్థాలను నివారించాలని కోరుతూ ఉన్నాం ఏఐవైఎఫ్ గా. అలాగే ఈరోజు హోంశాఖ మంత్రి గారు ఆమె చెప్పడం అభినందనీయం. డ్రగ్స్ మత్తు పదార్థాలను నివారణ చేస్తారని అభినందనీయమే. కానీ ఆ యొక్క పరిస్థితి మాటల్లో కాకుండా చేతల్లో చూపించి ఏదైతే విద్యార్థి యువత నష్టపోతున్నారో వారి యొక్క జీవితాలను చక్కగా సరిదిద్దాలని మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఈరోజు చూసినట్లయితే గుట్కా అలాగే పాన్ పరాగ్ అలాగే కైనా ఉంది, అది నిషేధించామని చెప్తున్నారు. ఎక్కడ నిషేధించారు? చూసినట్లయితే పాన్ షాప్ అప్పుడు తోరణాల్లో బయట వేలాడేది, ఇప్పుడు ఏమైతే సంచుల్లో పెట్టి కవర్లో సీక్రెట్ గా అమ్ముతున్నారు. దానిపైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోలేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆ షాపులకు వెళ్లి ఎక్కడైతే ఉందో వాటిని తీసి తోసివేయడానికి ముందుగా ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాటానికి సిద్ధమవుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సాంబశివరాజు, గిరి, మోహన్ కుమార్, చరణ్, విద్యార్థులు పాల్గొన్నారు. బోరగాంలో తెదేపా కార్యాలయాన్ని ప్రారంభించిన బగాది శేషగిరిరావు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశాల ప్రకారం టెక్కలి మండలం బోరగాం పంచాయతీలో నూతనంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం టెక్కలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు ఆధ్వర్యంలో తెదేపా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హనుమంత్ రామకృష్ణ, మావిడి రాము, దల్లి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలు మానుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలు మానుకోవాలని, లేకపోతే ఐక్య పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు హెచ్చరించారు. అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం నర్సనపేట ఎంపీడీఓ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పి తేజేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనాలు నెలకు 26,000 రూపాయల చొప్పున నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, వెలుగు, మెప్మా, ఉపాధి హామీ, సేంద్రీయ వ్యవసాయం, 108, 104 తదితర అన్ని పథకాల కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని, వారికి కనీస వేతనాలు చెల్లించాలని, పెన్షన్ లాంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు టైం స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, కంటింజెంట్, పార్ట్ టైం, గెస్టు తదితర ఉద్యోగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి. సిపిఎస్ విధానం రద్దు చేయాలి. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కనీస వేతనం 26,000 అమలు చేయాలి. టీమ్ వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. టీమ్ వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. జిందాబాద్ సిఐటియు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి. జిల్లాలో మూసివేసిన పరిశ్రమలన్నీ వెంటనే తెరిపించాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన లేబర్ కోడ్లను అమలు చేయడానికి సిద్దమవుతుందని తెలిపారు. లేబర్ కోడ్లు అమలు జరిగితే నేడు ఉన్న చట్టాల సారమంతా పోతుందని, సమ్మెలు చేయటం కూడా సాధ్యం కాదు అని, పనివేళలు పెంచటం, ఉన్న హక్కులను తొలగించటం, జీతాలు పెంచకపోవటం, నిర్బంధాన్ని తీవ్రతరం చేయటం యజమానులకు తేలికవుతుందని తెలిపారు. కేంద్రంలో 3వ అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ తన పాత విధానాలనే కొనసాగించడానికి నిశ్చయించుకుందని, దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రైవేటీకరణ విధానాలు కొనసాగిస్తామంటున్నారని తెలిపారు.
ప్రావిడెంట్ ఫండ్ సకాలంలో చెల్లించని యజమానులకు జరిమానాపై రాయితీలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీనివల్ల రాబోయే కాలంలో యజమానులు ఎవరు పీఎఫ్ బకాయిలు సకాలంలో చెల్లించకుండా జాప్యం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్య పోరాటాల ద్వారా హక్కులు నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘాల నాయకులు పి రోహిణి, ఆర్ ఉషా, సూర్యకళ, అప్పమ్మ తదితరులు పాల్గొన్నారు. బుధవారం రావాడ పీహెచ్సీ హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు. బుధవారం ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రావాడ ప్రభుత్వ పీహెచ్సీ హెల్త్ సెంటర్ను ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు సందర్శించారు. అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించారు. అలాగే డాక్టర్లకు, రోగులకు మంచి వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డిస్ కంపెనీ ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మీలో ఒక్కడినైన నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరి రుణం తీర్చుకుంటా అంటున్న ఎంజీఆర్. పాతపట్నం మండలం ఎమ్మెల్యే దత్త గ్రామమైన తీమరా గ్రామ ప్రజలు పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు దంపతులకు ఘనంగా పౌర సన్మానం చేశారు. పాతపట్నం చరిత్రలో సామాన్యుడికి అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు తీమరా గ్రామ ప్రజలు నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ పదవులు ముఖ్యం కాదని, గుర్తుండిపోయే పనులే శాశ్వతమని అన్నారు. మీలో ఒక్కడినైన నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఎల్లవేళలా కృతజ్ఞతాభావంతో పనిచేస్తానని తెలిపారు. అలాగే రాష్ట్రంలో అత్యంత వెనుకబాటుకు గురైన పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే ధ్యేయంగా పనిచేస్తానని కొనియాడారు. కార్యక్రమంలో పాతపట్నం మండలం టీడీపీ అధ్యక్షులు పైల బాబ్జీ, సర్పంచ్ ఇప్పిలి జయలక్ష్మి, మాజీ ఎంపీటీసీ సభ్యులు ధర్మాన అనంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.